నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గోదావరి నదిని కాలుష్యరహితంగా తయారు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో గోదావరి పరిరక్షణ సమితి సోమవారం ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని ఆశయ సాధన వలన గోదావరి జిల్లాల్లో సాగునీటి కొరత లేకుండా పంటలు సుభిక్షంగా పండుతున్నాయని తెలిపారు. కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అవి కూడా పూర్తిగా సాగలేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ స్థానికంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అందరం కలిసి ఈ రాజమండ్రి పౌరులుగా మనందరం ఒక మంచి నీటిని తాగవలసినటువంటి బాధ్యత, అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాను కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అందరం కలిసి ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రులను అభివృద్ధి చేసి మంచి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో 13.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100 పడకల అదనపు భవనానికి సోమవారం ఆయన పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆపదలో ఉన్నవారికి ప్రాణాలు నిలిపి పునర్జన్మను ఇచ్చేది ఆసుపత్రి మాత్రమేనని తెలిపారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా ఆసుపత్రులకు నామకరణం చేశారని తెలిపారు. పోసేది, ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులని దేవాలయాల అందంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను. అనేక రకాలైన వైద్య సేవలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. గతంలో నిజానికి అనపర్తి లాంటి చిన్న గ్రామం ఇది. నేను అడుగుతున్నాను ఎంత ఎమ్మెల్యే గారు జనాభా అని 45,000 అన్నారు. 45,000 జనాభాకి మామూలుగా అయితే సిఎస్సి సరిపోతుంది. కానీ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన వారు కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ గా వారు మార్పించుకోగలిగారు. కానీ మొదట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయించారు. అయితే తర్వాత ప్రభుత్వం పోవడం, అప్గ్రేడ్ చేసిన దానికి శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే 96 ఉంటే ఆ 96 కూడా శాంక్షన్ చేస్తే కొత్త భవనం నిర్మించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాంత వైద్య సేవల మీద, ప్రాంత ప్రజల మీద, ఈ నియోజకవర్గం అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉండిందో మీరు ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ పి పద్మ శశిధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ నరసింహ నాయకులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ఎప్పటికీ మరువరానివని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్
జోహార్ వైఎస్ఆర్. చాన్ భాష రేయన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వ్యక్తిగత సామాజిక ఫిర్యాదులు పదే పదే పునరావృతం కాకుండా ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని 180 అర్జీలు స్వీకరించి మాట్లాడారు. అందిన అర్జీలను క్షుణ్ణంగా విచారిస్తూ అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పూర్తి స్థాయిలో నిబంధనల మేరకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. అపరిష్కృత సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కార సరళి వేగవంతం చేయాలన్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా రావులపాలెంలోని జాతీయ రహదారి వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సంతాన గోపాల జగన్నాథ స్వామి వారి రథోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జగన్నాథుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 17 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు స్వామివారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి అర్చకులు ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం రథంపై జగన్నాథ స్వామి ద్వారకా తిరుమల పుర వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తల్లి తన 2 పిల్లలతో కలిసి ఈ నెల 6వ తేదీన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కు కారులో వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ మృతి చెందారు. డ్రైవర్ దుర్గావంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగ షణ్ముఖ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. పాల్గొన్న వైసీపీ కాంగ్రెస్ శ్రేణులు. సమయపాలన పాటించని అధికారులపై కఠిన చర్యలు తప్పవు. భీమవరం వేదిక కార్యక్రమంలో అధికారులను హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా ఉన్న వైఎస్ఆర్ సేవలు తణుకులో ప్రకటించిన మాజీ మంత్రి కారుమూరి. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన యూజీసీ బృందం. విద్యా ప్రమాణాలను పరిశీలించి వెల్లడించిన B+ గ్రేడ్. నిధుల మళ్లింపుపై విచారణ చేయనున్న కేంద్ర ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో వివరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాలుష్యరహితంగా గోదావరి నదిని అభివృద్ధి చేయాలి. రాజమండ్రిలో ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కృషి. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఉద్బోధించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. వ్యక్తిగత ఫిర్యాదులు పదే పదే పునరావృతం కాకూడదు. అమలాపురంలో ప్రజలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెంలో ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన ఎక్స్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. రథోత్సవ వేడుకల్లో మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు. తిలకించిన ప్రజలు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 3 మృతి, 2 తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.